సార్ జగన్ ని బూతులు తిడుతున్న విజయసాయి రెడ్డి అని ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నాం వీరిద్దరి గురించి కూడా. అయితే వైసీపీలో జగన్ తర్వాత పెద్దపీట ఉన్నది విజయసాయి రెడ్డికే. అలాంటిది ఇప్పుడు వీరిద్దరి మధ్యన వైరం ఏంటి? ఎందుకని వీరిద్దరు ఇలా ఒకరంటే ఒకరు మండిపడిపోతున్నారు? అతి ముఖ్యంగా విజయసాయి రెడ్డి జగన్ ని బూతులు తిడుతున్నారు అనే వార్తలు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నాయి. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎందుకని ఇలా జరుగుతుంది అంటారు? యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది కదా, ఎలా ఘోరాతి ఘోరంగా ఒక పరాభవంగా ఓడిపోయారు. అది జగన్ పరిపాలన చాలా దరిద్రంగా ఉండడం వలన అతని యొక్క పాలసీలు, అతని యొక్క పర్సనల్ ఎజెండా కూడా చాలా బార్బారిక్ అంటే నియంత్రపు పోకడలతోటి ఉన్నదని అందరికీ తెలియపరిస్తారు కూటమి. సో ఆ విధంగా తెలియపరచాలి. మరి ఒకటి అన్యాయంగా చేస్తున్నప్పుడు తెలియపరచడం మరి. సో దానికి మెయిన్ ఆద్యం పోసింది పవన్ కళ్యాణ్. దాన్ని గొంతు పెట్టి జనాలందరికీ చెప్పి, వయసును కూడా లెక్క చేయకుండా చెప్పింది చంద్రబాబు నాయుడు కదా. ఆయన అన్ని చోట్లకి వెళ్ళి ఈ ఈ పరిపాలన పోవాలి, సైకో పోవాలి, అతనికి సైకో అని పేరు పెట్టి, మరి ఎవరు పెట్టారు మొత్తానికి ఆ మొత్తం అలా చెప్పుకుంటూ ఒక లెవెల్కి పట్టుకొచ్చారు. నేను కూడా చాలా తెలుసుకున్నాను వాళ్ళు చెప్పిన పాయింట్స్లో. అందుముందు గుడ్డుగా కొంచెం ఒక సాఫ్ట్ కార్నర్గా చెప్పేవాడు జగన్. ఎందుకంటే లెగలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు. అది పెద్ద డెవలప్మెంట్ కాదు, అయినా కూడా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్గా చేస్తున్నాడని చెప్తున్నారు. అతను మనకే తెలుసు. వాళ్ళ ఫాదర్ నేను వర్క్ చేశాను పబ్లిసిటీలో, బ్రాండింగ్లో, జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు. అదే తప్పితే ఏదో ఒకటి రెండు సార్లు చూసాం కానీ అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ గవర్నమెంట్. సో ఇది తెలియపరిచి జనాలందరికీ అవేర్నెస్ వచ్చేటట్టుగా చేసింది చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. బాగా చేశారు. వాళ్ళు అనుకున్నది గెలిచారు. వాళ్ళంత కాన్ఫిడెన్స్గా కూడా చెప్పారు. దాని తర్వాత కొంతమంది ఇప్పుడు ఈవీఎంలో మోసం చేశారట. అది దేవుడు తెలియాలి, ఇంకా పెద్ద లెవెల్లో తెలియాలి. ఎన్ని వేల కోట్లు ఇస్తే ఏం జరిగింది, నిజంగా జరిగిందా, లేకపోతే హిందూపురంలో ఒక వార్డులో ఒక ఓటే పడిందట. కేఏ పాల్ గారు కూడా మా ఫ్యామిలీలో 20 మందిలో అది ఉన్నప్పుడు 20 మందిలో నాకు 5 ఓట్లే పోయినాయండి. అంటే వాళ్ళు నిజంగా వేయలేదా, ఈవీఎం పొరపాటు అని అన్నారు. ఏమో అసలు నిప్పు లేకుండా పొగరాదు కానీ ఏదో జరిగిందా జరిగిందని అనగలం. కానీ పక్కాగా ఎందుకు అనలేమంటే కష్టం. పక్కాగా అయితే ఇంకా చాలా రాష్ట్రాల్లో జరగాలి కదా. అసలు బాడీ పొజిషనే బాగోలేనప్పుడు ఎక్కడైతే బాగోలేదో అక్కడ చేసి ఉండాలి కదా. ఏమో ప్రైమ్ మినిస్టర్ దొరకని కాంట్రాక్ట్ ఈవీఎంలో అవి మార్చే అది కాంట్రాక్ట్ చంద్రబాబు నాయుడుకి వచ్చిందేమో, వీళ్ళకి వచ్చిందేమో. లేకపోతే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తారు, ఇంత స్వీప్ చేస్తాను ఎలా చెప్తారు అంటే ఒకటి. నిజంగా అంత స్వీప్ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ 21 సీట్లు ఎందుకు తీసుకుంటాడు కదా. అతనికి కూడా తెలియకుండా ఏమైనా జరిగింది, అతనికి కూడా తెలియకుండా ఎంత క్లీన్ స్వీప్ ఎలా చేయగలరు? దైవికంగా జరగచ్చు, నిజంగా పరపతి వల్ల జరగచ్చు. ఇప్పుడు ఎన్ని చెప్పినా వేస్ట్. ఫస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు తెలుగుదేశం కూడా ఇలా బ్లేమ్ చేసింది. అంచేత ఇప్పుడు వీళ్ళకి బ్లేమ్ చేసే అధికారం లేదు. కానీ వీళ్ళు ఒకప్పుడే అవన్నీ అన్నవే మాటలు, అర్థమైందా. తర్వాత ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళే తిరిగారు అన్నమాట. నాట్ ఓన్లీ విజయసాయి రెడ్డి ప్రాబ్లం ఒకటే కాదు, విజయసాయి రెడ్డి ప్రాబ్లము అంతకంతగా వస్తుంది. ఇప్పుడు ఒకటి జగన్ ది డామినేటింగ్ క్యారెక్టర్, ఇంకొకటి ఎవడన్నా అందరూ అంతే, చంద్రబాబు నాయుడు అంతే. పుడుచుకో జాతకం ఉన్నాడు. కానీ అందుముందు ఎవడన్నా లంచం తీసుకుంటే వీళ్ళకి వాటా రావాలి. నేను వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చూసాను. నేను వీళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు ఎవడైతే డబ్బులు ఇచ్చాడో వాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా వస్తాడు కదా కాంట్రాక్టర్. వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా. నేను పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నాను, సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు, వేరే గెస్ట్ రూమ్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ పుటలుగా చెప్తూ ఉండేవారు. సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, ఇవి అపనిందలు అనేది 2 చోట్ల పడతాయి. అది ఎంతవరకు నిజం అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకు అథెంటిక్గా కరెక్ట్గా మనకు తెలిస్తే మనం మాట్లాడాలి. అయినా ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకున్నట్టుగాను ఇప్పుడు అడిగి మాటకి సుఖం ఉంది. వాళ్ళు అనుకున్న డ్యామేజ్ అంతా, చేయవలసిన డ్యామేజ్ అంతా జగన్కి కూటమి చేసేసింది. దట్ ఈస్ కూటమి అంటే చంద్రబాబు నాయుడు, లిటిల్ బీజేపీ వాళ్ళు కలిసి. వాళ్ళకి వేసింది ఏమి లేదు, కానీ వీళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రాపగాండా చేశారు.
వేశారు, వాళ్ళు గెలవగలిగారు. ఇది తుడుచుకుపట్టిపోయింది. ఈ తుడుచుకుపట్టే ప్రాసెస్లో కొంత అన్యాయం ఉందని వాళ్ళు అంటున్నారు, కానీ వీళ్ళకి అనే అధికారం లేదు. మీరు చాలా స్వచ్ఛమైన పాలల్లో ఒక్క నలకు కూడా లేనంత స్వచ్ఛమైన పాలు లాంటి రాజకీయం అయితే మీరు అనుకోవచ్చు. మీరులోనే అన్ని బ్లాక్ స్పాట్సే జగన్ గవర్నమెంట్లో. పర్సనల్గా బ్లాక్ స్పాట్స్, ఫ్రాక్షనిజం, ఒకటి కాదు రౌడీయిజం, ఇవన్నీ కూడా ఒక్క దెబ్బతో పవర్ పోయింది. పవర్ పోవడంతో దెబ్బ అయిపోయారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకోవాలి. టు సేవ్ దేర్ ఓన్ స్కిన్. ఇంగ్లీష్లో పేరు నాన్న అన్నవాడు, కొడాలి నాన్న అన్నవాడు, ఆయన చెప్తే మేము చేసాం, అలా ఆయన మాట్లాడేసి దెబ్బ అయిపోయాం. వాళ్ళ యొక్క పర్సనల్ కుటుంబ విషయాలు ఇక్కడ తీసుకొచ్చి పార్టీని దెబ్బ కొట్టేశారు. షర్మిలాను మీరు గొడవపడి, మీ ఆస్తులు కూడా గొడవపడి, అదేమో ఈదులోకి తెచ్చేసింది ఆవిడ, అంచేత మనం దెబ్బ అయిపోయాం అని కొంతమంది అయ్యి ఉండొచ్చు. మరి ఇవన్నీ అంతకుముందు ఎందుకు మీరు రిలైజ్ కాలేకపోయారు? రిలైజ్ అయ్యే అంత ధైర్యం లేదు వాళ్ళకి. పేరు నాన్ని ఇప్పుడు ప్లేట్ మార్చి ఆడతాడు, రోడ్డు మీదకి వచ్చి కొడతారని, కరిచేస్తారని. ఓకే, వాళ్ళ అబ్బాయి నిలబడ్డాడు, ఇతను ఇలా స్పీకర్ గారు నిలబడి ఉండిపోయి మాట్లాడితే ఒరే గిరి అని కూడా మాట్లాడడం పెట్టాడు. చెప్పు తీసుకొట్టవలసింది అప్పుడే. అప్పుడు కానీ బుద్ధి రాదు. కోపడు పడ్డాం. ఏదో ఏడు అన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, ఒక చిరంజీవిని అడివాడు కాదు కానీ మొత్తం అందరినీ అన్నాడు. కాపోళ్ళ చేత కాపోళ్ళు తిట్టించేవాడు, కమ్మోళ్ళ చేత కమ్మోళ్ళు చూటించేవాడు. అదే కొడాలి నాని. ఆ కొడాలి నాని కూడా వ్యవస్థ లేకుండా మాట్లాడాడు. ఇప్పుడు ఏదో విధంగా హాస్పిటల్కి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, సింపతి వేవ్ మొత్తం వాళ్ళ బాస్ గాడించి జగన్ గాడించి మాట్లాడితే హాస్పిటల్కి వెళ్ళిపోవటం ఒక సింపతి వేవ్ అనమాట. ఇప్పుడు అప్పుడే రాజులకి సింపతి వేవ్ రాదు, బొంగు రాదు, కానీ ఏమీ రాదు. అనవసరం మాటలన్నీ అనేసి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి అనేసి, లోకేష్ పుట్టు గురించి అనేసి ఎవడన్నా ఊరుకుంటాడా? అందుకని వాళ్ళకి అన్నీ తిరిగి తగులుతున్నాయి. వీళ్ళు ఊరుకోవాలన్నా కూడా ఊరుకోలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు అలా దొరికిపోతున్నారు కూడా. ఇందులో ఇక్కడ దెబ్బ అయిపోయింది ఎవరో ప్రజలు, పరిపాలన పోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా పరిపాలన ఇంకా సరిగ్గా స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన 5-6 హామీలు ఇంకా నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఓ పక్కన బడ్జెట్ లేదు, సరైన టైంలో బడ్జెట్ అడగపోతే అసలు బతకడం మోసం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అక్కడ పరిగెట్టాడు. సో ఈ పొజిషన్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ కలిసి జగన్ ఎందుకు అంటారంటే, జగన్ అతనే బాసిజం చేశాడు, అతనే వీళ్ళందరినీ పరిపాలించాడు. రాష్ట్రాన్ని పరిపాలించలేదు, ఈ బూతులు తిట్టే వాళ్ళని పరిపాలించాడు, వాళ్ళని మెయింటైన్ చేశాడు బాగా. వాళ్ళు పొద్దుట్లు వేసి కంటే పని లేదు, బొంగు లేదు వాళ్ళకి. ఆ పేరు నాని అన్నవాడికి, కొడాలి నాని అన్న అతనికి ఏం పని లేదు. అట్లీస్ట్ వాళ్ళని నేను అప్పుడప్పుడు మాట్లాడేవాడు, ఆ మాట్లాడేది కాస్త చాలా డ్యామేజ్ చేసి మాట్లాడేవాడు. అంత డ్యామేజ్ చేసి మాట్లాడినా కూడా అతను వెంటనే సీట్ కన్ఫర్మ్ చేయలేదు జగన్. అది ఇతను ఎంత సాటిస్టో చూసుకో. మరి దూలగదంతానే అవన్నీ మీకు తిరిగి కొడతాయి, కొట్టపోయినా కొట్టిస్తారు. వీళ్ళని తక్కువ తిరారేళ్ళు. జగన్ వచ్చి 5 సంవత్సరాలే చేశాడు, ఇతను 10 సంవత్సరాలు చేశాడు ఆల్రెడీ. తెలీదా ఎవరైనా ఎక్కడ చేయాలో, ఏ విధంగా దొరకకుండా ఎలా దెబ్బ కొట్టాలో అందరికీ దెబ్బ కొట్టే తిరుగుతాడు. సడన్గా జైల్లో పెట్టి 80 రోజులు వచ్చారా? అందులో బోడీ భాగం ఉంది, బోడీ గారు భాగం ఉంది. ఇప్పుడు ఏంటి, బోడీ గారు అడగలేదు, ఎందుకంటే డబ్బు వస్తుంది ఆయనే. నీకు అర్థమైంది? ఇప్పుడు జగన్ కేసీఆర్ కుట్ర చేసి బోడీతోటి కనిపించేసి మొక్కలు పెట్టారు. పెడితే అతనికి మైలేజ్ వస్తున్న సంగతి ఇంగిత జ్ఞానం రాలేదు, పెట్టారు, అతని పేరు పెరిగిపోయింది. ఇక్కడ ఏంటి, అంత సింపతి వేవ్ కావాలి ప్రజలు వెంటనే అయ్యో పాపం అంటారు. అటు 100 మటర్లు చేసినప్పుడు కూడా ఉరి తీసే ముందు అంటాం మన అటువంటి దేశం ఉంది. అది ఏదో పనులని చేసి ఉంటాడు. ఉరి తప్పంగా ఎక్కించేటప్పటికి రేపొద్దుట 5:30 అంటే ఈ లోపల భవనం పట్టించేస్తుంటాడు అంటారు. అటు చేసి అదో పనులు గుర్తురావు వీడికి. ఇక ఎవడు బాగుపడతాడు, అక్కడ వేసేందుకు బాగుపడుతుంది, షూట్ చేసి అవతల పాడే కాడలే. తప్పు చేసిన వాళ్ళు అలా మళ్ళీ సంవత్సరాల తరబడి ఆ సుప్రీం కోర్టులు తిప్పడు, ఈ పాకిస్తాన్ వాళ్ళని వెనక దిగి అక్కడికి కట్ చేసి వీడియో తీసి పెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ కూడా రాడు అక్కడి నుంచి. నేను ఒక సినిమాలో చెప్పాను, దానికోసం సినిమా తీశాను, ఇది చెప్పడం కోసం. కాఫీ బార్ అని. టెర్రరిస్టులు దొరికిన వెంటనే ఎందుకు లేట్ చేస్తారో, కూర్చోబెట్టి కాల్ చేతలు పట్టిస్తాను వీడియో చేసి జనాలకి అలాగే చేస్తాడు. వీడియోస్ కిషన్ కుర్రోళ్ళు నలుగురిని కట్టేసి కాఫీ ఇచ్చి చంపేస్తాడు. అయ్యొద్దు మనకి ఎలక మీద పిల్లి మీద ఎలక, ప్యాన్ ఇండియాలు, ఇంకా ప్యాన్ ఇండియా, అర్ధరహితమైన సినిమాలు కావాలి వాళ్ళకి ఇలాగ. సో ఇది జరుగుతున్న, ఆంధ్రాలో జరుగుతున్న పరిపాలన ఏం లేదు. ఇప్పుడు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ దిస్ ఓన్లీ. అంచేత అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళ స్కిన్ వాళ్ళే కాపాడుకోవడం కోసం
వాళ్ళ మనుగడ వాళ్ళే కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసేది జగన్ నిందిస్తున్నారు. డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఏం చేస్తారు? ఇంకా అతను సైలెంట్ అయిపోయాడు. సరే అతను కాపాడుకుంటాడు. ఒకటి పడితే జగన్ ఆత్మహత్య చేసుకుంటా ప్రయత్నిస్తాడు అని పెట్టాడు. అటు చెప్పేటికి. సో ఏదో విధంగా సింపతి రావాలంటే ఎన్నైనా అంటారు ఇంకా ఆ పక్కన. అటువంటి ఏం కాదు. కానీ తప్పు చేశారు హోల్సేల్గా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు చేశారు. రాష్ట్రంతో వాడుకున్నారు, రాష్ట్రాన్ని దరిద్రం పట్టించేశారు. అంచేత దానికి మీరు పర్యవసానం కాన్సిక్వెన్స్ అంటారు ఇంగ్లీష్లో. దాని యొక్క పర్యవసానాలు అనుభవించాలి, మీరు అనుభవించి తీరాలి. కాదా ఈ అనుభవించడానికి వీళ్ళు చేసే పని ఇప్పుడున్న పరిపాలన వాళ్ళు అసలు పరిపాలన మర్చిపోతారేమో నా భయం. ప్రజలకు మంచి జరగాలి ఫైనల్గాను. ప్రజల అభివృద్ధి ఆగకూడదు, అరాచకాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు అడల్ట్గా ఉన్న 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు రేపులు చేసుకునేవారు. ఇప్పుడు చిన్న చిన్న కుర్రాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ వీళ్ళ వచ్చిన వేళ విశేషం వాళ్ళ దరిద్రంగా ఉందో మరి ఏడు తిరగట్లేదు. కానీ ఇప్పుడు రెండోది నువ్వు చెప్పింది నాకు ఇదే సిట్టింగ్లో 2 క్వశ్చన్లు అడిగావు. మరి 2 కూడా చూస్తుంటే దే ఆర్ ఆల్ మైనర్స్. నేను ఇందాక చెప్పాను కదా వీడియోలో, ఒక ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి, అన్ని ప్లేస్లోకి వెళ్ళి చూపించాలి. ఇవి కాదు, అవన్నీ రోడ్డు మీద పెట్టి స్క్రీన్ చూపించాలి. కాఫీలు టీలు ఇచ్చి పల్లెటూరులోను టౌన్లోను అలా చేయగా వస్తుంది. అప్పుడు ఒకళ్ళిద్దరినైతే అసలు జైలు శిక్ష అనేది ఇంత లేట్గా పడ్డం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆడు కుర్రోడు అండి, ఆడు ఎవడే 17 సంవత్సరాలు అట, బుక్ ఆడికి డ్రైవ్ చేసి పోనాలు ఎవరి మీద ఎక్కించాడు. 17 సంవత్సరాలు అయితే అన్నీ తెలుసు. డ్రగ్స్ చేసుకోవచ్చు, అమ్మాయిలకి వెళ్ళడం తెలుసు, పార్టీలకు వెళ్ళడం వచ్చు. కానీ చంపేసేటప్పుడు మటుకు జైల్లో పెట్టేటప్పుడు మటు కుర్రోడాట. ఇవన్నీ మార్చాలి. మార్చితే అప్పటికప్పుడు వాళ్ళకి శిక్ష పడినట్టుగా చైనాలో ఉండాలి. అక్కడక్కడ చైనాలో ఎందుకు ఉండాలంటే కనపడ్డాడు, ఏదో పని చేస్తే ఒక గ్రూప్ చేసిందనుకో తీసుకుపోతారు. ఎందుకు తీసిపోయాని అడిగితే ఆయన వేస్తారు. సార్ తీసుకుపోయిన అందరినీ వెంటనే షూట్ చేసి చంపేస్తారు. కోవిడ్లో చూడలేదు, మరి కోవిడ్ వచ్చిన వాళ్ళని చంపేశారు. నువ్వు ఎందుకు వేస్ట్ అని నవ్వకు, మళ్ళీ వీళ్ళు తిడతారు పళ్ళు. సో కోవిడ్లో కూడా ఆవిడ వచ్చి 10 మంది కట్టిస్తామని చెప్పి మళ్ళీ కట్టించుకొని పడేశారు. అలాగే ఎందుకు ఉండాలంటే అలా ఉంటేనే మన ఆంధ్ర రాష్ట్రాల్లో మన ఇండియా బాగుపడదు. ఇక్కడ ఎవడి మాట ఎండట, ఎవడ మాట ఎండ. ఇక్కడ వాడు ఆదాయం ఉదాహరణ, వాడు సుఖం ఉదాహరణ. అది పోవాలంటే సిస్టమ్ హ్యాస్ టు చేంజ్. వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీని ఎందుకు తిడుతున్నారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ అతను చేసిన స్వయంకృత అపరాధం పార్టీకి దెబ్బ తగిలిందని. ఇప్పుడు ఎవరికాడు అంత ముందు లేదేటి వేరు నాన్నగాడికి వీళ్ళందరికనే స్టూపిడ్స్. నోటికి హద్దు లేదు మాట్లాడేదానికి. ఒక కాపాడు వేణు ఇంకో కాపాడు తిడతారు నువ్వు, స్టూపిడ్ ఫెలో.